Welcome to Mars Diaries. Firstly, wish you all happy Sankranti. Anta cheppandi happy Sankranti. Happy Sankranti. ఇవాళ మనం ఉన్నాం మన ఊర్లో వేర్ టైం వచ్చి ఇప్పుడు సుమారు ఒక 10 o'clock అండ్ ఇప్పుడు గ్రిల్ చేయాలి అని అంతా ఫిక్స్ అయినారు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఫస్ట్లీ మన చెఫ్ మా అన్న యశ్వంత్ అన్న, దట్స్ సాగర్, మా అక్క చెరియక్క, మా మామ కూతురు, మా వదిన పెద్దమ్మ హితేష్. ముందుగా మ్యారినేట్ చేసేకి మసాలా కావాలి, అదే ఇప్పుడు జరుగుతుంది. దీనికి కావాల్సిన వస్తువులు చెప్పండి అన్న. కార్న్ఫ్లవర్, నెక్స్ట్ ఎగ్, గార్లిక్ జింజర్ పేస్ట్, కొరియండర్ పౌడర్, కస్తూరి మేతి, కర్డ్, చికెన్ 65 మసాలా, చికెన్ మసాలా అండ్ గరం మసాలా. రుచికి తగినంత ఉప్పు, కారం. తలపతి విజయ్ వచ్చారని అనుకోవద్దు ఫస్ట్ ఫాలో. ఓకే, సో నీకు ఇప్పుడు నీ ఫ్యూచర్ వైఫ్ వచ్చి నాకు రోజు వంట చేసి పెట్టు, లేకపోతే నేను చేసుకోను అని చెప్పారనుకో, ఏం చేస్తావు? చేసుకుంటావా? ఓకే మనకి ఇవన్నీ వద్దు అని పోతావా హిమాలయస్కి? అప్పుడే స్విగ్గీ జొమాటోలు వాడాల్సిందిగా ఫ్యాన్స్కి గుర్తు చేస్తున్నాను. అంటే దీన్ని మనం ఒక ప్రమోషనల్ వీడియో లాగా అనుకోవచ్చా స్విగ్గీ జొమాటో? తప్పకుండా వాళ్ళు డబ్బిస్తే మాత్రం దీన్ని వేస్తాను, లేదంటే ఎత్తి పారేస్తామని విజ్ఞప్తి. సరే, ఇప్పుడు మీరు కుకింగ్ పైన ఎందుకు మీ మనసు పడింది? మనసంటూ ఏం లేదు, కాకపోతే ఫ్రెండ్స్తో మంచిగా చేసుకుంటున్నాం. నాకెందుకో ఇది ఫ్యూచర్ కోసం ట్రైనింగ్ అని అనిపిస్తుంది అన్న. మంచిగా చూసుకోవాలని. వచ్చే వాళ్ళు ఎవరో కొంచెం పెట్టి ఉండాలి, అదృష్టవంతులు ఉండాలని ఇక్కడ అండర్లైన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కమెంట్ చేయొచ్చు. కమెంట్ చేయండి, ఇన్స్టా ఐడి పంపిస్తాం. మా నాన్న అదే ఇప్పుడు మీ హస్బెండ్ కు మీరు వంట చేద్దామా, కనీసం ఆయన కోసమైనా వంట నేర్చుకుందామని మీకు అనిపిస్తా లేదా? నాకైతే ఆలోచన లేవురా. ఎందుకు? మంచిగా టిఫిన్ చేసుకున్నా నాకు ఆలోచనలో ఉంది. మా అక్క ర్యాండమ్ క్వశ్చన్ షూట్ చేద్దామని ఫిక్స్ అయింది. చూద్దాం. విష్ మీ ఆల్ ది బెస్ట్ ఫ్యాన్స్. జాగ్రత్త. పల్లెటూరులో బెంగళూరు నుంచి వచ్చి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా సూపర్. కొంచెం మంచిగా భోగి మంటలు వేసాము. భోగి మంటలు వేసిన తర్వాత ఎంజాయ్ చేసాము. ఈ ఎట్లా రోజు ఎంజాయ్ చేశారు? ఎట్లా ఎంజాయ్ చేసా అంటే ముక్క చుక్క ఇంకేముంటుంది. ముక్కు అంటే ప్యాకెట్ వేరే బ్యాడ్మింటన్ వద్దు. ముక్క చుక్క అంటే ప్యాక్ ఆడము, క్రికెట్ ఆడము, బ్యాడ్మింటన్, మేము చాలా క్రికెట్. డీసెంట్ గేమ్స్ ఆడతాం ఫ్రెండ్స్. మెయిన్ డాక్ మహారాజ్ సినిమా పోయినాం, అది సూపర్. జై బాలయ్య. మన బాలయ్య మూవీ ఎలా ఉంది బాబాయ్? చాలా బాగాలేదనిపించింది మనకి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బాబాయ్ మన మూవీ మనమే అలా అనకూడదు బాబాయ్. అనకూడదు అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. మేము పోయిన థియేటర్ బాగలేదు, సినిమా చాలా బాగుంది. దయచేసి సినిమాని చూడండి. జై బాలయ్య అనండి. జై బాలయ్యకి అయితే నేను కూడా ఓకే, కానీ సినిమా విధానం అట్లా స్టోరీ లేదు. కానీ మన బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా గుర్రం తోలింది కావచ్చు, ఊర్వశి రౌటేళ్లతో డాన్స్ చేసింది కావచ్చు, అదంతా బాగా వచ్చింది. దానికోసమైనా మీరు ఒకసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి. జై బాలయ్య సినిమా సూపర్ డూపర్, భలే ఉంది సినిమా. ఇంకా నిఖిల్ చెప్పిన చెప్పి సినిమాకి వెళ్ళిపోయినాం. అంటే సినిమాలో ఏం బాగుంది? ఫైట్స్, దబిడి, ఓకే. దాని తర్వాత మాస్ డైలాగ్స్, ఫస్ట్ క్లాస్ ఉంది సినిమా. సో మనకి ఇక్కడ మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఏది కరెక్ట్ అనుకున్నా తెలియాలనుకుంటే థియేటర్కి వెళ్ళండి. మా ఊర్లో ఏరా అంటే ఇప్పుడు కొంచెం జంబులగడి పంప సీజన్ నడుస్తుంది. జెంట్స్ వంట చేస్తుంటే లేడీస్ చూస్తా జాలీగా తిందామని. యాక్చువల్లీ ఇది ఒక మనం చాలా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. లేడీస్ అందరికీ రెస్ట్ ఇచ్చి ఫ్యూచర్ హస్బెండ్స్ అందరూ ఇలా వంట నేర్చుకొని చేస్తే దేశం చాలా అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాం. అవునా? నిజమా? ఈ చల్లటి శుభరాత్రి వేళ మా అక్క మీకోసం ఒక హీరైన పాట పాడబోతుంది. చప్పట్లో. కోయ్ 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 కోయారే కోయ్ కోయ్ కోయా. సారీ మామ రేసన్న మామ. రిపీట్. సారీ ఫ్రెండ్స్, అది స్వరము మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. అంత దూరం మన వల్ల కాదులేరా, కాలు నొప్పులు. సో ఇప్పుడు ఏమంటే ఫ్రెండ్స్, మనం కలుపుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని మన చికెన్కు బాగా పట్టించాలి. 3 గంటల సేపు, అది మంది కాదు అనుకొని ఆ బేషన్లో వేసి పెట్టేయాలి. ఇప్పుడు చూసినట్టయితే మా అన్న నీట్గా చికెన్ అన్నిటికీ ఆ మసాలాని బాగా పట్టించి బేషన్లో వేయడం జరుగుతుంది. నాకు అర్థమవుతుంది మీ ఫీలింగ్ ఏంటంటే, పని ఒక్కరు చేస్తుంటే వెనకాల మీ సొల్లు ఏంట్రా అనుకుంటున్నారు. ఇంకో మాట కూడా ఉంది, దాన్ని ఏమంటారంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. యా, సో మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. పిని ఈరోజు ఇలా చేసుకుంటున్న దాని మీద
మీ స్పందన ఏంటి? స్పందన ఏం లేదమ్మా, బోకులు భద్రంగా తిరిగి పెట్టండి, ఆడెత్తుకున్నారు ఆడ. బేసిక్గా మన ఇండియన్ లేడీస్ క్యారా అంటే ఏమైనా పోవచ్చు, వాళ్ళ క్యారీ గిన్నెలు, క్యారీ ఇంపార్టెంట్. బీరోల్ టువర్డ్స్ చికెన్. నెక్స్ట్ ఏమంటావు? గానా బజానా. లెట్స్ గో ఫ్యాన్స్. సంక్రాంతి సంధ్య వచ్చిందో, పిల్లలు కూర్చుంటే పాడుతో, ఆడుతూ నవ్వుతూ సాగిపో, చిత్తూరి గర్వం పాడుతో. ఆగిపోయలేదు వేళ, పాటలు పాడే వేళ, పండుగ సందడి వింటే మనసు హాయిగా గెలిపే వేళ. రంగులు రంగు రంగు రంగుల జాలే, అమ్మతో నాన్నతో అన్నది నాలు గడిచేలా. సంక్రాంతి సంధ్య వచ్చిందో, పిల్లలు కూర్చుంటే పాడుతో, ఆడుతూ నవ్వుతూ సాగిపో, చిత్తూరి గర్వం పాడుతో. వంగ చెట్టు నీడలో, చిట్టి పంట వేటలో, కూరగాయలు అందుకుని పెద్దల మాటలు చెప్పుకుంటూ, కోవిన వంక కింద ముత్యాల బొక్కలో, అల్లరిలో కుర్రతన్ని జానకమ్మ